మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది మేము ఎక్కడికో వెళ్తున్నామని చెప్పి. సో మేమైతే ఈరోజు ఒక ఫంక్షన్కి వెళ్తున్నాము, మా రిలేటివ్స్ ఫంక్షన్కి. అందుకని చెప్పి ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నాము. ఫస్ట్ మేము మా ఆడపడుచు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళని పిక్ చేసుకున్నాము. అందరం ఒకటే కార్లో వెళ్ళాము. వెళ్తున్నంతసేపు ఇలా సాంగ్స్ పాడుతూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము. సో కొంచెం లేట్ అయింది, మేము వెళ్ళేసరికి పెళ్ళి అయితే అయిపోయింది, అప్పగింతలు చేస్తున్నారు. అందుకని చెప్పి అక్కడ ఉండి కాసేపు చూసాము. తర్వాత వాళ్ళు లంచ్కి వెళ్ళారు అండ్ వాళ్ళతో పాటు మేము కూడా లంచ్కి వెళ్ళాము. లంచ్ చేసి వచ్చిన తర్వాత పిక్స్ అవి దిగాము అన్నమాట, ఫ్యామిలీ పిక్స్. ఆ తర్వాత మేమందరం కలిసి కొన్ని వీడియోస్ అవి తీసుకున్నాము అండ్ కొన్ని రీల్స్ చేసుకున్నాము. సాంగ్స్ అవి పాడితే ఎంజాయ్ చేసాము అండ్ మాతో పాటు మా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అండ్ నా పాపను ఫుల్ ఆడిపించారు. ఆ తర్వాత లోపల వేడిగా ఉందని చెప్పి మేము బయట గార్డెన్కి అయితే వచ్చాము. ఫంక్షన్ హాల్ ముందు ఒక గార్డెన్ ఉంది, అక్కడ చెట్లు అవి చాలా ఉన్నాయి. అక్కడ కూర్చొని ఎంజాయ్ చేసాము కాసేపు, అంత్యాక్షరి అవి పెట్టుకొని ఎంజాయ్ చేసాము. అండ్ నా పాప ఇలా గార్డెన్ మొత్తం డాన్స్ చేస్తూ తిరుగుతూనే ఉంది, మా వారు తన వెనకాల తిరుగుతూ ఉన్నారు. ఆ తర్వాత మేము రిటర్న్ అయిపోయాము. రిటర్న్ అయ్యి మా రిలేటివ్స్ ఉన్నారనమాట, మా అత్తయ్య వాళ్ళ రిలేటివ్స్, అక్కడికి వెళ్ళాము. వాళ్ళు పెద్ద ఫ్యామిలీ అండ్ నేను విలేజ్లో అంటే ఎలానో ఉంటుంది అనుకున్నాను, బట్ ఇల్లు చాలా బాగుంది, ఓల్డ్ మూవీస్లో ఉంటుంది కదా అలా ఉంది. అండ్ అన్నిటికన్నా మెయిన్ వాళ్ళు మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, చాలా ప్రేమగా మాట్లాడారు అండ్ మాకు మంచిగా ఫుడ్ చేసి పెట్టారు. మేము ఆల్మోస్ట్ ఈవినింగ్ వరకు అక్కడే ఉన్నాము. నా పాప కూడా బాగా ఎంజాయ్ చేసింది అక్కడ అండ్ బతుకమ్మ ఆడింది. బయట చాలా పొలాలు అవి ఉన్నాయి, మేము అక్కడ కొన్ని రీల్స్ అవి చేసుకున్నాము. సో బాగా మాట్లాడుకొని ఆ తర్వాత 6:37 కల్లా రిటర్న్ అయ్యాము. సో వస్తూ వస్తూ మధ్యలో కొంచెం రిఫ్రెష్ అవుదామని చెప్పి టీ తాగుదామని చెప్పి ఆగాము. అక్కడ ఆగి కొంచెం టీ అవి తాగి ఒక హాఫ్ అన్ అవర్ అలా టైం స్పెండ్ చేసి ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాము. మేము ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 10:30 అయిపోయింది నైట్. సో ఇదండి ఫైనల్గా నా వ్లాగ్. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్